కొంతమంది ఎలా ఉన్నారని చెప్పాను, దిమ్ముగా ఉన్నారంటే ఉన్నారు. జీవించుచున్నావన్న వీళ్ళ గురించి ప్రభువు చెప్పాడు ప్రకటన గ్రంథంలో. జీవించుచున్నావన్న పేరు మాత్రమే కానీ నువ్వు మృతుడివే, పూర్తిగా సావల. జీవశవం అంటారు. ఏమంటారు? జీవముతో ఉన్న శవం అని అర్థం. శవమే కానీ దాంట్లో ఇంకా ఏముంది? కొంచెం జీవం ఉంది. అదే కోమాలో పేషెంట్లు ఉంటారు కదా, ముక్కుల్లో నోట్లో ట్యూబ్, మొత్తం ట్యూబ్ లేక అలాంటి స్టేజ్లో ఉంటారు. డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే, అబ్జర్వేషన్లో అతన్ని ఇంకాస్త జీవాన్ని పోసి అతడు లేచి నడిచే స్థాయిలోనికి. ఈ వర్తమానాలు మీకు అట్లా ఉండాలి. ఎందుకు ఇట్లాంటి కూడికల్లో కూడా వాక్యం కంపల్సరిగా చెప్తాం? ఎక్కువ ప్రార్థన చేయొచ్చుగా. ఎందుకు వాక్యం ఖచ్చితంగా చెబుతాం సమయోచితంగా అంటే, నీ వాక్యం ద్వారా నువ్వు సర్వీసింగ్ చేయబడాలి. ఈ వాక్యం ద్వారా దిమ్ముగా వెలిగేవాడు కాస్త నీకు కాస్త పుషప్ ఇస్తే, నీకు కండెన్సర్ మారిస్తే, నీకు చౌక్ ఏదో మారిస్తే, వైరింగ్ ఏదో మారిస్తే ఏమవుతుంది? నువ్వు మరలా దేదీప్యమానంగా వెలుగుతావు. అవిశ్వాసి కాస్త ఏమైపోతాడు? మరలా విశ్వాసి అయిపోతాడు. అందుకని మీరు ఎక్కువగా వాక్యం వినాలి. మీకు లైవ్ ప్రోగ్రాం పెడుతుంది అందుకు. పదే పదే మీరు ఏం చేయండి? వాక్యాన్ని వినండి. దీని విషయంలో ఎప్పుడైతే మీ మనస్సు కుదిరిద్దో, ఎప్పుడైతే నీ మనస్సు కుదిరిద్దో, వాక్యాన్ని నేర్చుకోవాలని తపన పడతావో, అప్పుడు నువ్వు విశ్వాసికి సంబంధించిన లక్షణంలోకి వచ్చినట్టు లెక్క. నువ్వు ఎప్పుడైతే వాక్యం మనం విన్నాంగా మళ్ళా ఏమింటాం అని అనుకుంటున్నావా, నువ్వు దిగజారిపోతున్నావు అని అర్థం.